మీలో ఎంతమంది కాంటెంట్ క్రియేషన్ చేయాలని ఉంది? అంటే నేను చెప్పాలి, నాకు ఇది వచ్చు, నేను బాగా రాస్తాను, నేను బాగా పాడతాను, నేను బాగా ఆడతాను, నేను బాగా బొమ్మలేస్తాను, నేను బాగా కథలు చెప్పగలను అని మీకు ఎంతమందికి ఉంది? ఎంతమంది స్టార్ట్ చేయలేకపోతున్నారు? అన్న స్టెప్స్ ఏంటన్నా, ఎలా చేయాలి, స్టూడియో తీసుకోవాలా, లేకపోతే మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్స్ ఇలా సరిపోతాయా, కర్టెన్ పెట్టుకుని చెప్పచ్చా, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని కర్టెన్ పెట్టుకోవచ్చా, లేదంటే ఇలా కబోర్డ్స్ చెప్పచ్చా, లైట్ ఎటు ఉండాలి, ఎట్లా ఉండకూడదు అన్నీ చెప్తాను. లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ మీరేం చెప్దాం అనుకుంటున్నారో చెప్తే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నారు స్పోర్ట్స్ మీద. అలాంటప్పుడు మీకు ఏంటంటే అవుట్డోర్లో వెళ్ళాలి. సో మీకు కంపల్సరీ ఒక స్టార్టింగ్ డేస్లో కెమెరామెన్ మీకు ఉండాలి. లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు సెల్ఫీ తీసుకుని మాట్లాడాలి, లేదంటే వాళ్ళు చెప్పేది మీరు వినాలి. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ ఏం కాదు, ఇండోర్లోనే చేసుకోగలరు. లైక్ కోడింగ్ చెప్పగలరు, లైక్ రైటింగ్ ఎలా చేయాలో చెప్పగలరు, ఎనీ రైటింగ్, మూవీ రైటింగ్, సీరియల్ రైటింగ్, తర్వాత కంటెంట్ రైటింగ్ అలాంటివి. లేకపోతే మాట్లాడగలిగాలి, స్పీకింగ్, ఇంటర్వ్యూస్ అవి ఎలా మాట్లాడగలిగాలి, స్కిల్స్ నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్లు అలా అనమాట. ఇవన్నిటికీ మీకు ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరం లేదు. అంటే ఒక మైక్ కావాలి, ఒక చిన్న సెటప్ ఉండాలి. కొంతమంది పెట్టుకుంటారు కొంచెం పేరు వచ్చాక. బట్ మీరు ఇనీషియల్గానే ఇవన్నీ పెట్టుకుంటే వీటిని హ్యాండిల్ చేసుకోలేదు. మీరు స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఏం కాదు, వన్ ఆఫ్టర్ స్టెప్ తీసుకుంటే ఏం కాదనమాట. ఒక రైటింగ్ స్క్రిప్ట్ ఉంటే ఎలా రాయగలుగుతాను, ఎందుకంటే బ్రెయిన్లో చాలా ఐడియాస్ వస్తాయి. ఇది వీళ్ళకి నచ్చుతుందా, అసలు ఇట్లాగా వీడియో స్టార్టింగ్ అండ్ వీడియో ఎండింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోలో ప్రాణం ఏంటి, మధ్యలో మీరు ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే టాపిక్, దాంతోనే వాళ్ళు అర్థమైపోతుంది ఈ వీడియో నాకు ఉపయోగమా లేదా అని. అది మీరు ఎలా చెప్పాలి, బొమ్మలతో చెప్పాలా, స్టోరీస్ యానిమేషన్తో చెప్పాలా, లేదు మీ రైటింగ్స్తో చెప్పాలా, లేకపోతే సెలబ్రిటీ క్యారెక్టర్స్ కానీ కథలు చెప్పినట్టు చెప్పాలా అనేది మీకు చాలా ఉంటాయి. సో స్క్రిప్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆ వీడియో. స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అనేది జస్ట్ వీడియో తీసేసాం, ఏదో చేసేసాం, అది నేను ఇప్పుడు చూసుకోవడానికి కాదు. దీనిలో ఇది ఎలా పెట్టచ్చు, దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా చేయొచ్చా, ఒక 1xలో ప్లే చేస్తే ఎలాగా, 1.2లో ప్లే చేస్తే ఎలాగా, 1.4లో ప్లే చేస్తే ఎలాగా, 2లో ప్లే చేస్తే ఎలాగా. ఎందుకంటే జనాన్ని ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయారు. మీరు ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు చెప్తానంటే కుదరదు. అంటే అయినాయి కొన్ని హిస్టరీ పోడ్కాస్ట్ ఉన్నాయి, మనకి తెలియని విషయాలు తెలుసుకోవాలండి. కానీ చెప్తున్నా బేసిక్ జనరల్గా వాళ్ళ టేస్ట్కి తగ్గినట్టు మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ మైండ్కి ఏం కావాలో ఎవరికి తెలియదు, మీ సబ్స్క్రైబర్కి ఏం కావాలో ఎవరికి తెలియదు అన్నమాట. తర్వాత మీకు కొంచెం పేరు వచ్చాక మీరు ఎక్కడి వరకు వచ్చామో రైటింగ్ చేసేసాం, ఎడిటింగ్ చేసేసాం. తర్వాత పబ్లిషింగ్ ఏంటి, 1, 2, 3 వీడియోస్ పెట్టండి. తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో చూడండి ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్లో మీ కంటెంట్ నడుస్తుంది, ఇంకా ఏం బాగా చేయొచ్చు, ఓకేనా, వాళ్ళు ఏమన్నా కమెంట్స్ పెట్టారా, ఎలా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో కెరియర్ స్టార్ట్ చేయండి. ఇవేం చూసుకోకుండా ఊరికే మీరు 4 వీడియోలు పెట్టేసాం, 4-5 చేసేసాం, వాయిస్ ఓవర్ లేకుండా, తర్వాత కెమెరా యాంగిల్స్ కరెక్ట్గా లేకుండా ఏమైనా చెప్తే ఏది వర్కౌట్ అవ్వదు భయ్య, సీరియస్గా. అంతే. మీరందరూ కూడా మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే కంటెంట్ క్రియేషనే కాదు, మీకు నచ్చిన పని ఏదో ఒకటి ఒక హాబీగానే ట్రై చేయండి, చూద్దాం. ఎనీ టైమ్ ఎనీవేర్ మీకు ఏ సజెషన్స్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా కంటెంట్ క్రియేషన్లో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.